ఇక ఇవాళ సాయంత్రం చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ జరగనుంది. ఈ వాక్ లో 109 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొనున్నారు. చార్మినార్ దగ్గర సుందరిమన్ల ప్రత్యేక ఫోటోషూట్ కూడా జరగనుంది. అలాగే చౌమహల్లా ప్యాలెస్ లో నిజాం సాంప్రదాయ వస్త్రధారణలో సుందరిమన్లు అలరిస్తారు. అనంతరం నిజాం రాజులు వాడిన వస్తువుల ప్రదర్శన జరగనుంది. ఇవాళ సాయంత్రం చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ జరగనుంది. ఈ వాక్ లో 109 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొనున్నారు. చార్మినార్ దగ్గర సుందరిమన్ల ప్రత్యేక ఫోటోషూట్ కూడా జరగనుంది. అలాగే చౌమహల్లా ప్యాలెస్ లో నిజాం సంప్రదాయ వస్త్రధారణలో సుందరిమన్లు అలరిస్తారు. అనంతరం నిజాం రాజులు వాడిన వస్తువుల ప్రదర్శన జరగనుంది. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, ఈ రోజు జరగబోయే హెరిటేజ్ వాక్ సంబంధించి మరి ఎంతమంది పాల్గొంటున్నారు, అలాగే వారితో పాటు ఎవరెవరు పాల్గొంటున్నారు, అంటే ప్రపంచ సుందరులతో పాటు ఇంకెవరు పాల్గొంటున్నారు, అలాగే భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మిస్ వరల్డ్ 2025 లో భాగంగా ఏదైతే చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించున్నారు. అయితే ఈ హెరిటేజ్ వాక్ సుమారు 109 దేశాలకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఏదైతే పార్టిసిపేట్ చేయనట్టు మనకు తెలుస్తుంది. సో ఈ 109 కంటెస్టెంట్స్ ఏదైతే ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 4 ప్రత్యేక బస్సులు కూడా ఏదైతే చార్మినార్ దగ్గర చేరుకున్నాయి. ఏదైతే 109 దేశాలకు సంబంధించిన సుందరమణులు ఆ బస్తీల్లో పాపులర్ అయినటువంటి మర్ఫా, ఏదైతే హైదరాబాద్ స్పెషల్ ఉన్నటువంటి మర్ఫా బ్యాండ్ ఏదైతే ఉందో ఆ మర్ఫా మనతో వారికి స్వాగతం కూడా పలుకుతారు. పలికిన తర్వాత చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఒక ఫోటో షూట్ కూడా నిర్వహిస్తారు. అనంతరం చార్మినార్ సమీపంలోని చుడి బజార్ ను ఎంపిక చేసినటువంటి 9 దుకాణాలు ఏవైతే అంటే చుడి బజార్ చాలా ఫేమస్ చార్మినార్ లో. సో ఈ చార్మినార్ లో ఉన్నటువంటి చుడి బజార్ ను కొన్ని షాపులను ఏదైతే ప్రభుత్వమే గుర్తించింది. సో ఈ గుర్తించినటువంటి దుకాణాలలో ఏదైతే రకరకాల గాజులు, ముత్యాలహారాలు తదితర అలంకరణ వస్తువులకు సంబంధించి ఏదైతే షాపింగ్ కూడా నిర్వహిస్తారు. తర్వాత హైదరాబాద్ బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్ ఇట్లాంటి ఏదైతే ప్రత్యేకతలు ఉన్నాయో అన్నిటికి సంబంధించినటువంటి వాటి గురించి కూడా వారికి వివరిస్తారు. వారందరికీ కూడా ఏదైతే షాపులలో అంటే గ్రూప్ లో వారిగా ఏదైతే 109 దేశాలకు సంబంధించిన సుందరమణులు ఉన్నారో సో 9 షాపులను కూడా కేటాయించారు. సో ఒక్కొక్క షాప్ లో 9 నుంచి 10 మందిని ఏదైతే తీసుకునేటువంటి ఏర్పాటు కూడా చేశారు. ఇక దీంతో పాటు ఏదైతే చౌమహల్లా ప్యాలెస్ లో కూడా ఏదైతే ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. దాంట్లో చరిత్రాత్మక సంబంధించినటువంటి నిజాంహా ప్రోగ్రామ్ ఉపయోగించినటువంటి యుద్ధ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, గృహోపకరణ సామాగ్రి, నిజాం నవాబులు ఉపయోగించినటువంటి వివిధ రకాల వస్తువులు, ఓల్డ్ సిటీ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే ఫోటో ప్రదర్శనలు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తిరిగిస్తారు. ఈ సందర్భంగా వివిధ శాఖకు సంబంధించిన అధికారులు ఇప్పటికీ ఏదైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇక భద్రతా పరంగా కూడా అంటే చార్మినార్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. సో ఈ నేపథ్యంలో భద్రతా పరంగా కూడా పూర్తి స్థాయి అధికారులు కట్టుదిట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి షాపులన్నీ కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి అన్ని కూడా ఏదైతే క్లోజ్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అక్కడ ఉన్నటువంటి దుకాణాలకు కూడా చెప్పారు. సో చౌమహల్లా ప్యాలెస్ ముగించుకొని ప్రోగ్రామ్ దాదాపు 8 గంటల వరకు ఏదైతే ప్రోగ్రామ్ కొనసాగుతుంది. సో దీంట్లో హెరిటేజ్ వాక్ ఉంటుంది, ఫోటో షూట్ ఉంటుంది, అలాగే చుడి బజార్ లో ఏదైతే ప్రత్యేకమైనటువంటి బ్యాంగిల్స్, ముత్యాలు కొనుగోలు చేస్తారు. దీంతో పాటు చౌమహల్లా ప్యాలెస్ లో నిజాం ఉపయోగించినటువంటి యుద్ధ సమయంలో కావచ్చు, రెగ్యులర్ వాళ్ళు ధరించినటువంటి ప్రత్యేకమైన అనేక వివిధ రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేశారు. సో చార్మినార్ ఇప్పటికే ముస్తాబైన కూడా చెప్పుకోవచ్చు మనం. ఏదైతే 109 దేశాలకు సంబంధించినటువంటి సుందరిమణులు అందాల పార్టీలో అక్కడ హెరిటేజ్ వాక్ చేయడం అనేది కూడా ఏదైతే చారిత్రాత్మకంగా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అధికారులు అయితే భద్రత విషయంలో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ అజీం.